కానీ దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలని ఆశిస్తా ఉన్నాడు అనే విధానంలో ఆ విధంగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలించాలి. God has a blueprint for us and plans for us. దేవుడి మన యొక్క జీవితం పట్ల ఉన్నతమైన ప్రణాళికలు ఉద్దేశాలు ఉన్నాయి. How about self-evaluation or having a mentor who could correct us when we slowly drift away from the plans? మరి మన యొక్క జీవితంలో మనం పరిశీలించిన విషయంలో ఇతరులు మన జీవితాన్ని పరిశీలించడానికి అనుమతించే విషయంలో మార్పును తప్పిపోకుండా ముందుకు నడిచే విషయంలో మనం ఎలా ఉన్నాం? And let's look into the chapter 5 and verse 11. And here we see that Paul was mentioning, since then we know what it is to fear the Lord. We try to persuade men. What we are is plain to God, and I hope it is also plain to your conscience. కావున మేము ప్రభు విషయమై భయమలిగి మనుషులను ప్రేరేపించిన మేము దేవునికి ప్రత్యక్షపరచబడేవారను మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపడి ఉన్నామని నమ్ముచున్నాను. And verse 11 in chapter 6 as well. And we have spoken freely to you, Corinthians, and opened wide our hearts to you. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయమును విశాలపరచబడినది. And here Paul is specifying that I'm plain to you and I'm speaking openly to you. పౌలు ఇక్కడ ఆ యొక్క సందర్భంలో చెప్తా ఉన్నాడు, నా యొక్క జీవితం ఎంతో యథార్థంగాను హృదయము తెరవబడినట్లుగా వెళ్తున్నాను. He was speaking more transparently. There's nothing hidden agenda. What he is speaking is a perfect speech. తను ఎంతో యథార్థంగా మాట్లాడుతూ ఉన్నాడు, దాచబడినటువంటి ఉద్దేశాలు కూడా ఏమీ లేకుండా. There is no lie, there is no exaggeration. అక్కడ అబద్ధం లేదు, లేకపోతే లేనిది ఉన్నట్లుగా ఎక్కువ చేసి చెప్పడం లేదు. And here we see Paul wanted to teach us how we are supposed to be in the fellowship. సహవాసంలో తను ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. If you go out from the meetings and someone asks you how many people turned out to return to the convocation, సో మీటింగ్ నుంచి మనం వెళ్ళిన ఎవరైనా వచ్చి ఎంతమంది ప్రభువుని అంగీకరించారు కాంగ్రెగేషన్ అడిగారు, you might say, oh, there's 1,000 people. Or if you don't like that, you might say, oh, not many people, only 50 people came. ఈ విధంగా చెప్పచ్చు, 1000 మంది అని చెప్పచ్చు, లేకపోతే అసలు ఏమి లేకుండా 50 మంది అని చెప్పచ్చు. Problem is both are incorrect. సో ఈ రెండు కూడా అసత్యాలే. And how about speaking the truth? సత్యము చెప్పే విషయంలో ఎలా ఉన్నాం? Whenever you speak, I always use after doing last I don't know. So నేను ఎప్పుడు కూడా whenever I speak and I learn one thing to say, I don't know. నేను మాట్లాడేటప్పుడు నాకు తెలియని విషయాలు నాకు తెలియదు అని చెప్పి నేర్చుకున్నాను. Here we feel shy, I think, to say I don't know. నాకు తెలియదు ఈ విషయం అని చెప్పడానికి ఇక్కడ మన దేశంలో సిగ్గుపడతా ఉన్నాం. When you don't know the fact, say I don't know. నీకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని చెప్పాలి. I saw a couple of the colleagues or some from office they were talking the train. సో నాతో కలిసి పనిచేస్తున్న ఉద్యోగస్తులు ట్రైన్లో మాట్లాడుతున్నారు. And they were talking about their manager. వాళ్ళ యొక్క మేనేజర్ గురించి వాళ్ళతో మాట్లాడుతున్నారు. And they were saying all bad things about him. ఆ యొక్క మేనేజర్ గురించి అన్ని చెడు విషయాలు చెప్తున్నారు. And again she is saying I don't know. సో తర్వాత చివరికి ఏమో తెలియదు నాకు అంటారు. And she was telling everything, all bad stuff. I said, oh, I don't know. సో అన్ని ఆ యొక్క చెడ్డ విషయాలన్నీ చెప్పి చివరిలో నాకు తెలియదు. And this is where I feel the gossip or how it damages. సో ఇక్కడ ఇలాంటి విషయం చూసినప్పుడు ఈ యొక్క గాసిప్ చెడ్డ పండుగ చెప్పడం అనేది ఎంత ఆ యొక్క డ్యామేజ్ చేస్తా ఉంది. Uncle Christian, he was mentioning, if you give a glass of poison, somebody won't even touch it. But if you give a glass of milk with a drop of poison, he will drink and die. సో అంకుల్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, ఒక గ్లాస్ నిండా పాయిజన్ తెచ్చి తాగమంటే ఎవరు తాగరు, కానీ గ్లాస్ నిండా పాలలో ఒక చుక్క ఆ యొక్క విషయం వేసి తాగమంటే తాగరు. Many times I feel I'm afraid that our speech having those drops of poison. చాలా సార్లు నాకు భయం వేసే విషయం ఏంటంటే తెలుసా, మన యొక్క మాటలలో ఆ విషపు చుక్కలు అనేవి పడతా ఉన్నాయి. There was a deaf man who went to a doctor. ఒక చెవిటి వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. And he can't hear anything. ఏమి వినలేదు. And he is a rich man and he made a will to give his properties and they were looking after him. చాలా ఆస్తి ఉంది, ఈ ఆస్తిని ఎంతకి ఇవ్వడానికి నన్ను వీలునామా ప్రయత్నిస్తున్నారు. And he went to the doctor and doctor said, no, you can hear and insert this machine into your ear. సో ఆ డాక్టర్ గారు చెప్పారు, నువ్వు ఖచ్చితంగా వినగలవు, ఇది ఇక్కడ మిషన్ మీ చెవులు మళ్ళీ వినపడుతున్నాను. And he was hearing everything and so happy and he went home. సో చక్కగా మిషన్ పెట్టుకున్నారు, వినిపిస్తా ఉంది, ఆనందించారు. And after 2 weeks he came back to the doctor. 2 వారాల తర్వాత మన డాక్టర్ దగ్గరికి వచ్చారు. Doctor said, now you are able to hear. Are you enjoying by hearing?
is your family members happy about it? సో నువ్వు చక్కగా వెళ్తా ఉన్నావు కదా, నువ్వు అన్ని నిలబడతా ఉన్నాయి కదా, నువ్వు ఇంటికి వెళ్ళావు, మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందించారా అడిగాడు. And he said, I didn't tell my family members that I could hear. మా ఇంట్లో వాళ్ళకి నాకు వినపడడం అనే సంగతి ఇంతవరకు చెప్పలేదు. I changed my will 3 times. నా యొక్క విధిని 3 సార్లు మార్చాను. I can see who is truly loving me, who is truly gossiping about me. సో నా గురించి నిజంగా నన్ను ఎవరు ప్రేమిస్తా ఉన్నారో, నా గురించి ఎవరు కొన్ని గుసగుసలు వెళ్తున్నారో నాకు అర్థమైపోయింది. You know, when I see people talking on the phone a long time, I know it is not a productive talk or something useful talk. ఫోన్ లో ఎప్పుడైనా సరే చాలా సుదీర్ఘమైన సంభాషణ చేస్తా ఉంటే నాకు వెంటనే అర్థమైపోతుంది, ఖచ్చితంగా ఇది క్షమాభివృద్ధిని కలిగించేటువంటి మాట కాదు. I ask 3 questions all the time. Okay, end of this call, is that call useful to him or to me or to anything else? Or if answer is no, I tell you it is a waste of time. సో ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ ఫోన్ కాల్ ఆన్సర్ చేసే 3 ప్రశ్నలు నాకు వేస్తుంటారు. అంటే ఈ ఫోన్ కాల్ నేను అటెండ్ చేయడం వల్ల ఇది నాకు ఉపయోగపడుతుంది, క్షేమమా, అతనికి క్షేమమా, లేకపోతే వేరే ఎవరైనా క్షేమమా? ఈ 3 ప్రశ్నలు కాదు అనే సమాధానం అంటే ఆ ఫోన్ తీసుకున్నాను. And we had a phone which we had a plan saying every month 300 minutes free. సో మనకు ఫోన్ దానికి ప్రతి నెల 300 నిమిషాలు ఫ్రీ. But if you don't use 300 minutes end of the month, that will expire. 300 నిమిషాలు కనుక నువ్వు వాడుకోకపోతే నెల అయ్యేసరికి అది అయిపోతుంది. You know, towards the end of the month when I see 150 minutes, my wife is thinking, oh, who should I call them? Because it's one day we will not like, so we're finishing. I need to call someone. సో ఇంకా 150 నిమిషాలు ఇంకా టాక్ టైం ఉంది, ఇంకా ఎక్కువ మాట్లాడాలబ్బా, లేకపోతే ఇంకా ఇంకొక కొన్ని గంటలు అయిపోతే నెక్స్ట్ మంత్ అయిపోతాయి అని వస్తాను. You know, I used to tell her, JD, you free talk time, not a free time. నేను అంత చెప్తాను, కేవలం ఉచితమైన టాక్ టైం ఇచ్చారు కానీ ఉచితంగా ఎక్స్ట్రా టైం ఇవ్వలేదు. You know, that God has given the time or which is synonymous to the life and we need to use it preciously. దేవుడు మనకి ఆ యొక్క సమయాన్ని మన జీవితానికి సమానంగా ఉన్నాడు, దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. And here Paul again he says that we put no stumbling block in anyone's path. ఎవరి యొక్క మార్గంలో కూడా అడ్డుపడలేదు. And here we see in the fellowship how he behaving is he is not doing anything that would cause stumbling to anyone's ministry. ఇక పౌలును మనం చూస్తుంటే ఈ సహవాసంలో ఆయన యొక్క జీవితం చూస్తుంటే ఎవరి యొక్క మార్గంలో కూడా తను అడ్డుపడలేదు. Gossip really kills someone. సో ఇక కొందరు గురించి చెప్పడం అనేది ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటము అనేది మొదలైనప్పుడు వాళ్ళ యొక్క జీవితాన్ని అది చంపేదిగా ఉంటుంది. వాళ్ళ సాక్ష్యాన్ని చంపేస్తారు. It may not be true, but in front of others they look as if they were not true believers. అది నిజము కాకపోవచ్చు కానీ ఆ విధంగా మాట్లాడటం ద్వారా ఇతరులు ఎదుగుతారో వాళ్ళు ఆ విధంగా చూస్తారు. You know, let us remember this one. I hope you know this chain reaction. ఈ యొక్క చైన్ గోల్స్ you know, atom bomb reactions. Atom bomb technique is this: 1 neutron hits a nucleus and it produces 3 neutron, and this 3 hits another 3 nucleus, and it keeps going until it explodes and make everything flat. సో ఆటమ్ బాంబు ఆ యొక్క పేరులో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రం ఏంటంటే ఆ యొక్క అణువుని ఒక న్యూట్రాన్ వచ్చి అది బదులుపడుతుంది, దాంట్లో 3 పరమాణులు వస్తాయి. ఈ 3 పరమాణువులు యొక్క 3 అణువుల్ని బదులుపడతాయి. ఆ విధంగా అవి చైన్ రియాక్షన్ లో ఎక్స్ప్లోడ్ అయిపోయి దాంట్లో అణువులన్నీ So many people, it has such a devastating effect. ఆ యొక్క ఆటమ్ బాంబులు ఎంత ప్రభావం ఉంటుందంటే అనేక వేల మంది ఒకసారి చనిపోయారు. Only one place it could stop is to release from the first neutron. అంత పెద్ద విపత్తు జరగకుండా ఆపగలిగింది ఒక్క చోటే, అదే తెలుసా? ఆ మొదటి న్యూట్రాన్ అనేది రిలీజ్ కాకుండా ఆపగలిగితే ఈ విపత్తును ఆపగలం. Once after releasing the first neutron, even if you want to change your mind, nothing could stop from exploding. ఆ మొదటి న్యూట్రాన్ అనేటువంటి ఆ యొక్క పరమాణువు అనేది బయటకు వదిలిన తర్వాత ఆ తర్వాత నీ మనసు మార్చుకున్నా సరే ఆ యొక్క విపత్తుని ఆ పేరుడును ఆపలేవు. You know, I tell you, our words are like the first neutron. Be watchful on what you speak. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మన నోటి నుండి వచ్చినటువంటి మాటలు అనేవి ఆ పెద్ద ఆటం బాంబులు పేల్చేటటువంటి మొదటి న్యూట్రాన్ అనేది. You know, once it goes out to the 2 people or 1 person, they could spread it to the another 3 and they could spread it to the another 9. సో ఒకరికి అది చేరినప్పుడు ముగ్గురికి దాని చేస్తారు, ఆ ముగ్గురికి 9 మందికి ఆ 9 మందికి అనేక మందికి ఆ విధంగా ఇది విస్తరిస్తుంది. And it causes a damage at the end.
అది అంతంలో చివరికి ఎంతో విపత్తులు క్రియేట్ చేస్తా ఉంది. In a month in Kuchipur, I have a single room and I was listening to nice, beautiful Telugu songs. సో కుచిపూర్లో ఉన్నప్పుడు నేను ఒక సింగిల్ ఒకే రూమ్ లో ఉండేవాడిని. అక్కడ ఒక తెలుగు సాంగ్ నేను వింటాను. It has audio cassette and I was listening for many months and I liked them. And one day my brother came. సో అది ఆడియో క్యాసెట్ పెట్టుకొని అనేక నెలలు ఆ పాట వింటూ ఉండేవాడిని. And one day my brother came to me and he looked at the cassette. సో ఒకరోజు ఒక సహోదరుడు వచ్చి ఆ క్యాసెట్ చూశాడు. And he looked at the male and female artist and he told that they both have a illicit relation and he went off. సో ఆ యొక్క క్యాసెట్ మీద ఉన్నటువంటి ఫోటోస్ చూసి ఆ ఇద్దరు వాళ్ళిద్దరికి కూడా అక్రమ సంబంధం ఉంది అనే మాట చెప్పి నన్ను బయటకు వెళ్ళాడు. Now I tell you, it's 19 years I never visited the cassettes or those people again. I don't know whether it's true or wrong, or whether it's right or wrong. సో ఆ తర్వాత 19 సంవత్సరాలుగా ఉంది. వాళ్ళ ఆ క్యాసెట్ నేను వెళ్ళలేదు. వాళ్ళ పాడినటువంటి పాటలు కూడా నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఆయన చెప్పింది సత్యం అసలు నాకు తెలియదు. Let us be watchful what is coming out of our mouth. కాబట్టి చాలా జాగ్రత్తగా మన నోరు నుంచి ఏమి బయలు వెళ్తున్నాయి జాగ్రత్తగా పరచుకోవాలి. And here Paul says we are playing to the Lord. We have spoken freely to you and opened wide our hearts to you. అరమర లేకుండా మీతో మాట్లాడుతున్న మా హృదయం విశాలపరచబడినవి. And also we see in chapter 4 verse 8. And here as he is separated from the world and Paul, the sufferings that he is going through is explained here. ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించారో ఇక్కడ తెలుస్తున్నాను. And chapter verse 8 let's read it together. ఏడవ వచనం ఆ యొక్క మాట Let's చదవండి. read from verse 8 and 9 as well. 8-9 వచనాలను కలిసి చదవము. ఎత్తిపోయిన శ్రమపడుచున్నాను, ఎరిగింపబడిన వారు కాము. అపాయంలో ఉన్నను, కేవలం ఉపాయం లేని వారు కాము. తరబడుచున్నను, దిక్కులేని వారు కాము. పడవేయబడినను, నశించిన వారు కాము. And here we see that, and his heart rests on every side, not crushed, perplexed, not in despair. ఎత్తిపోయిన శ్రమపడుచున్నాము, ఎరిగింపబడలేదు. అపాయంలో ఉన్నాము, ఉపాయం లేని వారు And he కాము. was being pressed so much in the suffering, but still he was not defeated or not affected from doing what he is supposed to do. ఆయన శ్రమలో ఎంతో తీవ్రమైనటువంటి ఒత్తిడిని అతను అనుభవించినప్పటికీ కూడా తను ఎక్కడ కూడా కృంగిపోలేదు. తను చేయవలసినటువంటి పని నుంచి తప్పిపోలేదు. And you can see the life of the Joseph, the sufferings that he went through. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఎలాంటి శ్రమ నుంచి తను వెళ్ళాడు. Right from his brothers to the slavery to the Potiphar's life and to the prison. తన యొక్క స్నేహితుల దగ్గర నుంచి ఆ యొక్క పోతీఫర్ యొక్క వారి నుంచి తర్వాత యొక్క జైలు నుంచి ఆ తర్వాత అతను అనుభవిస్తున్నాడు. All through you see that he did no wrong. At least in the Bible there is nothing recorded that he did wrong to deserve such punishment. ఈ యొక్క పరిస్థితులన్నిటి నుంచి కూడా మనం చూసినట్లయితే బైబిల్లో అతను ఏ తప్పు చేశాడని ఒక మాట రాయబడింది. And finally all these days God intended all for good. కానీ చివరికి తన జీవితంలో చివరిలో ఆయన చెప్పినట్టు మాట తెలుసా, దేవుడు వీటన్నిటిని మేలు కొరకే ఆయన చేస్తున్నాడు. And Joseph could have blamed God or cursed God, saying that why you allowed me all this injustice while I am serving you or faithful to you. నేను ఎంతో నమ్మకంగా ఆయన సేవిస్తాను కదా, ఎందుకు ఈ ప్రశ్న నాకు వస్తా ఉన్నాయి, ఎందుకు ఈ అవమానం, దేవుడిని తను దూషించి ఉండవచ్చు. And let us have this in mind. It is something that we face, and like Joseph we say, God intended all for good. కాబట్టి యోసేపు చెప్పినట్టుగా మనం కూడా ఈ మాట చేద్దాం. మన జీవితంలో ప్రత్యేక శ్రమ కూడా అది సమస్తం మేలు కొరకే సమకూర్చబడుతున్నాయి. Paul again says in this book, it's a light and momentary troubles are achieving for us an eternal glory. ఇదిగో నిశ్చయమైనటువంటి క్షణకాలంలో ఉన్నటువంటి అచులకైన శ్రమలు నిశ్చయమైనటువంటి మానవ వస్తువు. And he has a thorn in his own body and he says, my grace is sufficient for you. ఆ యొక్క శరీరంలో ఉన్నటువంటి మూల విషయం అడిగారు ప్రభు చెప్పాడు, నా కృప నీకు చాలునని. And he appreciated and accepted what God has told me. దేవుడు ఆయన ఏమైతే సెలవిచ్చాడో దాన్ని ఆయన స్వీకరించాడు, దాన్ని ఆయన అప్రిషియేట్ చేశాడు. And then he says he fixed his eyes on the unseen, not the seen. తర్వాత ఆయన చెప్తున్నాడు, దృశ్యమైనటువంటి వాటి మీద కాక అదృశ్యమైనటువంటి వాటి మీద నా యొక్క దృష్టి ఉంచినాను. Because the sin is temporary, but the unseen is eternal. ఎందుకంటే దృశ్యమైనవి అవి అనిత్యమైనవి, అదృశ్యమైనవి నిత్యమైనవి. You know when I dramatized that how Saul went home, ఆ యొక్క సౌలు తన ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంభాషణ మీకు చెప్పాను కదా, అది చూస్తున్నప్పుడు and I think every decision he made, he looked to the eternity, not into the world. సో ఆ విధంగా తను తీసుకున్నటువంటి ప్రత్యేక నిర్ణయం మనం చూసినట్లయితే నిత్యత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఈ లోకంలో కాదు. And I want to tell you one quote and close it. ఒక మాటను
చెప్పి నేను ముగిస్తాను. And there's a person called Leonardo Ravenhill. He's a very good believer. Leonardo Ravenhill అనేటువంటి మనిషి విశ్వాసి ఉన్నాడు. And he wrote a book even why revival carries. ఎందుకు ఉద్యమం ఆలస్యమవుతున్నటువంటి పుస్తకాన్ని రాశాడు. He was not that bad, and one person he went to visit in the United States. సో ఆయన మరణ పడక వెళ్ళినప్పుడు ఆయన కలవడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. And this person asked him, brother Leonardo Ravenhill, can you please tell us one line that I want for my life? సో ఆయన మరణ పడక వెళ్ళినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి రావణ్ గారు ఒక క్వశ్చన్ నాకు చెప్తారు, నా జీవితం నుంచి ఒక్క మాట చెప్పండి, ఒక లైన్ లో చెప్పండి అన్నాడు. And he gave this line, look everything in the light of eternity. నా జీవితం గురించి ఇటువంటి విషయం అంతా ఒక్క లైన్ లో చెప్పండి అని అడిగినప్పుడు రావణ్ గారు చెప్పిందంటే సమస్తాన్ని కూడా నిత్యత్వపు వెలుగులో నీవు చూడు అని చెప్పారు. Fix our eyes what is unseen, which is eternal. అదృశ్యమైనటువంటి వాటి మీద నీ దృష్టిని నిలుపు, ఎందుకంటే అదృశ్యమైనవే నిత్యమైనవి. Every decision you make and every temptation that you face, and look in the light of eternity and choose what is heavier. నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క నిర్ణయము కూడా, నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క తీర్మానం కూడా నిత్యత్వపు వెలుగులో దాన్ని చూసి ఎంపిక చేసుకో. And I'm sure that by living this separate life in this world, you will face all kinds of suffering and temptations and sin and all sorts of problems, but all you need to remember is fix our eyes, our life, look in the light of the eternity. మనం ప్రత్యేకపరుచుకొని లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కష్టంగా మనకి శ్రమలు వస్తాయి, అవమానాలు నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి. అయితే మనం చేయాల్సింది ఒకటే, అదేంటంటే ఆ అదృశ్యమైనటువంటి నిత్యమైనటువంటి వాటి మీద మన దృష్టిని నిలపడమే. Let's go down our heads and pray. కలవచ్చుని మనం ప్రార్థిస్తున్నాం. దయచేసి కలవచ్చుని మనం మోకరించి ప్రార్థిస్తాం. Heavenly Father, dear Lord, పరలోక తండ్రి, ప్రియమైన దేవా, thank you for this evening. ఈ సాయంత్రకాల సమయంలో మీకు వందనాలు. Thank you for your words, O Lord. మీ వాక్యం గురించి మీకు వందనాలు తండ్రి. And thank you, Lord, for dying for us. మా కొరకు మీరు చనిపోయిన గురించి మీకు వందనాలు. Lord, thank you for the promise that you gave a life, the life of Jesus revealed in us. ప్రభువా, మీరు మాకు వాగ్దానం చేశారు, క్రీస్తు యొక్క జీవం మనకు ప్రత్యక్షపరచబడదని. And thank you for giving us the anointing to Lord to stand firm in you. ప్రభువా, మీరు స్థిరపరచబడి స్థిరంగా నిలబడటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అభిషేకానికి వందనాలు. Lord, we commit our life to you, Lord. మా యొక్క జీవితాన్ని మీకు సమర్పించుకుంటాము. And you know our hearts. ప్రభువా, మా హృదయాలు ఎరిగిన దేవుడు. You know, Lord, where I'm leaking. ప్రభువా, ఎక్కడ బలహీనంగా ఉన్నానో, ఎక్కడ నేను కాలిపోతున్నానో నీకు తెలుసు. And you know, Lord, where I'm lacking. ప్రభువా, ఎక్కడ నేను కొలువుగా ఉన్నానో నీకు తెలుసు. And Lord, help us, Lord, to separate from and separate to the right things. ప్రభువా, దేని నుంచి దేని కొరకు సరైన విధముగా నేను ప్రత్యేకపరచుకోవాలో నాకు సహాయం చేయండి. Like Paul, give us, Lord, that purity. పౌలు వలె పరిశుద్ధతను దయచేయండి. Give us that sincere love. ఆ యొక్క నిష్కపటమైన ప్రేమ దయచేయండి. Give us that patience and endurance. ప్రభువా, యొక్క ఓర్పును దీర్ఘశాంతము దయచేయండి. Give us, Lord, that truthful speech. ప్రభువా, ఆ యథార్థతతో కూడిన యొక్క సంభాషణ మాటలు మాకు దయచేయండి. Lord, have mercy on us. ప్రభువా, మీద కనికరం చూపించండి. And Lord, we look upon you. ప్రభువా, మీ వైపు నేను చూస్తూ ఉన్నాను. You may guide us, Lord, to have our eyes always upon unseen, which is eternal. ప్రభువా, అదృశ్యమైనటువంటి నిత్యమైనటువంటి వారి మీద మా దృష్టిని కేంద్రీకరించడానికి మాకు సహాయం చేయండి. The Holy Spirit may strengthen us. పరిశుద్ధాత్మ దేవా, మీరు మమ్మల్ని బలపరచండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.